హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మనం నాటుకోడి కూర చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్, కారం కలిపి పెట్టిన మనం నాటుకోడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి. ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. మనం గుడ్లు పెట్ట కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక కొంచెం యాడ్ చేశాను కదా చికెన్లోని. ఇప్పుడు కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చూసారు కదా, ఇప్పుడు మన చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. ఇలా గుడ్లెట్టి కోడిపెట్టతో చేసుకున్నామంటే కర్రీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.